నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. నీటి తొట్టెల నిర్మాణాలతో పశువులకు గ్రామాలలో నీటి సమస్య తీరుతుంది. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. పేదలను లక్షాధికారులను చేయటమే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. శ్రీ బండ్లమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. బాపట్ల జిల్లాలోని పర్చూరు నియోజకవర్గం పెదగంజాం గ్రామ పంచాయతీ కొత్తగొల్లపాలెంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్ పంపిణీ చేశారు. ఆయా కుటుంబాలతో మాట్లాడి వారి జీవన స్థితిగతుల గురించి తెలుసుకున్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా ఎమ్మెల్యేలు వేగేసి నరేంద్ర వర్మ, పర్చూరు సాంబశివరావు, కొండయ్య, మంత్రులు, ఎంపీ, జిల్లా ఉన్నతాధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారమ్మా. మా టైగర్ కూడా ఉన్నాడు సార్. మా టైగర్ వేరే సంవత్సరం ఓకే 3 లక్షలు సార్. పట్టుకో. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రమంతా ఉదయం 6 గంటల నుండి పెన్షన్లు పంపిణీ చేయడం ప్రారంభించడం జరిగిందని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల బాగోగులు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని పేర్కొన్నారు. ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రజాప్రతినిధులుగా వారి బాగోగులు తెలుసుకోవాలన్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల చేత కూడా బాధ్యతగా పనిచేస్తున్నారంటే అది ఒక్క నారా చంద్రబాబు నాయుడికి సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యులు చీరాల గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ జిట్టా ప్రమీలారాణి, ప్రముఖ న్యాయవాది భీమా లీలాకృష్ణ, సబ్బినేరి కిషోర్, పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తులసి కుమారి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల 1వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, సారథ్యంలో, ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా పొద్దుని 6 గంటల నుంచి 10 గంటల లోపు పెన్షన్ కార్యక్రమం పూర్తి చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. గత కొద్ది నెలలు 1వ తారీఖు పొద్దునే 3 అవర్స్లో పెన్షన్లు ఇవ్వటం ఒక ఎత్తు అయితే, ఆ పెన్షన్ల కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు కూడా ప్రతి చోట హాజరవటం, ప్రతి చోట ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు కూడా పెన్షన్లు పంచే కార్యక్రమంలో పాలు పంచుకోవటం. మీరు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ బాగోగులు అడగాలి, వాళ్ళ పేదరికం చూడాలి. ప్రజాప్రతినిధులుగా ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళతో మాట్లాడాలి. మీరు కూడా ఉద్యోగస్తులే కాదు, ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత అంటూ మా మీద కూడా పెట్టి మా చేత కూడా అహర్నిశలు పనిచేయించిన సీఎం దేశంలోనే ఒకళ్ళు ఉన్నారంటే మొట్టమొదటి స్థానంలో ఆనరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఆ స్థానం దక్కుతుంది. పెన్షన్ల కార్యక్రమం అమలు చేయడం ఒక ఎత్తు, అమలు చేసే విధానంలో టైం టు టైం ఇవ్వటం ఒక ఎత్తు. 3,000 నుంచి 4,000 పెంచిన ఘనత ఒక విధానం అయితే, 1వ తారీఖు అంటే ఈరోజు డబ్బులు వచ్చేస్తాయి, 10 మనకి డబ్బులు మన చేతికి అందుతాయని ఒక దృఢమైన సంకల్పంతో ఆ పేద ప్రజలందరూ పన్నున్నా కూడా మానుకుని ఆ 4 గంటలు ఇంట్లో ఉండి పెన్షన్ తీసుకునే పరిస్థితి చూసాం. సుమారుగా రాష్ట్రం మొత్తం కూడా పొద్దునే 10 అయ్యేదానికి 1వ తారీఖు 96-97% పెన్షన్లు పంపిణీ చేయటం పూర్తి చేస్తున్నాం. ఈరోజైతే బాపట్ల జిల్లాలో పల్నాడుకు సంబంధించి కొత్తగలపాలెం అనే గ్రామంలో, సముద్ర కరాగు గ్రామంలో
సీఎం గారు కూడా పెన్షన్లు పంచే కార్యక్రమంలో 11ంటికి పాలు పంచుకుంటున్నారు. అయినా కూడా ఎమ్మెల్యేలుగా మీరెవరో నా దగ్గరికి రావద్దు, పొద్దునే పెన్షన్ల కార్యక్రమం మీ నియోజకవర్గాల్లో మీరు పూర్తి చేసి రావాల్సిందే అని పొద్దునే మమ్మల్ని 7ంటికి ఇటు పంపించి పెన్షన్ల కార్యక్రమంలో మేము ఉండి మళ్ళీ ఆయన కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వెళ్తున్నాం. ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఎక్స్ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్ రెడ్డి గారు కూడా సీఎం కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు ఈ జరిగిన ఈ వార్డుల్లో ఈ పెన్షన్ల కార్యక్రమంలో పాలు పంచుకున్నాం. ఇలా ప్రతి నెల 1వ తారీఖునే పెన్షన్ల కార్యక్రమంలో పాలు పంచుకుంటా వారానికి ఒకరోజు మన వార్డు మన ఎమ్మెల్యే అంటూ వార్డులో తిరుగుతున్నాం. ఎవ్రీ వీక్ ఒక విద్యాలయం సందర్శన, ఎవ్రీ వీక్ ఒకరోజు ప్రజా సమస్యల మీద బుధవారం పార్టీ ఆఫీసులో కూర్చోవటం, అదే రోజు పార్టీ క్యాడర్తో సాయంత్రం దాకా ఉండి మాట్లాడుకోవటం, అలాగే వారానికి 2 రోజులు మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నిధులు తీసుకొచ్చే విధంగా ముందుకు వెళ్ళటం. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో గల శ్రీ బండ్లమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం కావటంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం తొలి మంగళవారం కావటంతో చందోలు బండ్లమ్మ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి, అర్చకులు శ్రీరామ్ శర్మలు మాట్లాడుతూ మంగళవారం కావటంతో అమ్మవారిని మహాశక్తిదేవిగా అలంకరించడం జరిగిందని, అనంతరం పసుపు కుంకుమ వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. హరిద్ర శృంగారార్చన పూజలు నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయం ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. దీంతో దేవాలయం భక్తులతో నిండిపోయింది. భక్తులు బారులు తీరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళా భక్తులు అమ్మవారి భక్తి గీతాలు ఆలపించారు. భక్తులు ఆలపించిన గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వంశపారంపర్య అర్చకులు బల్లారెడ్డి తదితరులు ఉన్నారు. విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసనామ సంవత్సర ప్రారంభంలో వచ్చేటువంటి తొలి మంగళవారం రోజున అమ్మవారికి విశేషమైనటువంటి అర్చనాది పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు వివాహం కాని చిరంజీవులందరూ హరిద్ర శృంగార్చన అనేటువంటి పూజా కార్యక్రమాన్ని చక్కగా భక్తి ప్రపత్తులతో అమ్మవారికి జరిపించుకున్నారు. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వల్ల వారందరికీ సకల శుభాలు చేకూరాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, పేదలను లక్షాధికారులను చేయటమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని 11, 14, 16 వార్డులలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ ప్రారంభించారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అన్నారు. పేదలు ప్రతి ఒక్కరూ సంక్షేమ ఫలాలను అందుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, చీరాల గోవర్ధన్ రెడ్డి, సూరగాని శేఖర్, శ్రీనివాసరావు, సురేష్, నర్రా వీరాంజనేయులు, భీమా కోటేశ్వరరావు, పసుపులేటి శివ, కొటికలపూడి నాగేశ్వరరావు, సుబ్బారావు, తిరుమలశెట్టి సాంబశివరావు, ఫరీద్ మస్తాన్, మందపాటి ఆంధ్రేయ, శీలం శ్రీనివాసరావు, భీమా లీలాకృష్ణ, జిట్టా ప్రమీలా రాణి, తులసి కుమారి, జిట్టా శ్రీనివాసరావు, ఆంజనేష్, రాఘవేంద్ర, రాణి, ప్రసాద్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండల పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశాన్ని ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్నట్లు ఎంపీపీ దెందుకూరు సీతారామరాజు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే సర్వసభ్య సాధారణ సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు, మండల స్థాయి అధికారులు, సర్పంచులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. 2025 తేదీన పిట్టలవానిపాలెం మండలం జనరల్ బాడీ మీటింగ్కి సాయంత్రం 3 PM జనరల్ బాడీ మీటింగ్ జరగడానికి నిర్ణయించడం జరిగింది. అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ హాజరవ్వాల్సిందిగా కోరుచున్నాం. పిట్టలవానిపాలెం మండలంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. మార్చి 17వ తేదీ నుంచి ఈ నెల 1వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి.
పిట్టలవానిపాలెం మండలం చందోలు నీలి బంగారయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంతెనవారిపాలెం గ్రామంలోని మంతెన వెంకట్రాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిట్టలవారిపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మార్చి 17వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 1వ తేదీతో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. దీంతో పరీక్షల చివరి రోజున విద్యార్థులు ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ ఇళ్లకు చేరుకున్నారు. కూటమి నాయకులు బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఎండి అఫ్జల్ మరియు కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. అందించడంతో పాటు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడంలో ముందుంటుందని పేర్కొన్నారు. నీటి తొట్టెల నిర్మాణంతో పశువులకు గ్రామాలలో నీటి సమస్య తీరుతుందని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో ఏర్పాటు చేయనున్న నీటి తొట్టెల నిర్మాణంకు శంకుస్థాపన పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ తాండ్రా సాంబశివరావు, టీడీపీ నాయకులు మాడా శ్రీనివాసరావు, షేక్ బాజీ, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం మహేష్, శివయ్య, నాయకులు నక్కల వెంకటస్వామి, మునిపల్లె చిన్న, గరిగంటి శ్రీనివాసరావు, సూరినేని మురళి, ఫీల్డ్ అసిస్టెంట్ గుర్రాల బేబీ శాలిని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో పశువులకి నీటి తొట్టెలు అనేటటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషదాయకం. ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు రావటం, ఒక 35,000 రూపాయలతో ఒక నీటి తొట్టి, అది డబ్బు రూపాయలు తీసుకుంటే అది ఎంత అన్నది పక్కన పెడితే ప్రతి రూపాయి కూడా ఉపయోగకరమైనటువంటి ఒక పనికి మా గ్రామంలో ఈ శాంక్షన్ అవ్వటం, పశువులకి గ్రామ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రైతులందరి పశువులు కూడా ఉపయోగకరమైనటువంటి ఒక ప్లేస్లో గ్రామానికి చివరన కాలువ పక్కన, బోరింగ్ పక్కన నీటి వసతి కలిగిన చోట సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకం. మా గ్రామంలోని రైతులకు ఉపయోగపడే విధంగా, పశువులకు ఉపయోగపడే విధంగా ఇక్కడ నీటి తొట్టిని శాంక్షన్ మంజూరు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా గ్రామస్తులందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మా గ్రామానికి ఈ నీటి తొట్టి శంకుస్థాపన కార్యక్రమానికి చేసినటువంటి మండల పార్టీ నాయకులకు, ఎండిఓ గారికి, వచ్చినటువంటి గ్రామస్తులందరికీ కూడా మా గ్రామస్తుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వారి ఆలోచన చాలా మంచి ఆలోచన. ఎందువల్లంటే వచ్చేది వేసవ కాలం కాబట్టి ఈ పశువులు, ఈ మేకలు, జంతువులు ఏవైనా సరే ఈ వ్యవసాయం పొలాలకు వెళ్ళి అవి వెళ్ళే దారిలో వాటి దాహం తీర్చడం గొప్ప విషయం. ఈ ఆలోచన చేసిన గౌరవ ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పవిత్ర రంజాన్ పండుగ ముగిసిన సందర్భంగా బాపట్ల నియోజకవర్గంలోని ముస్లింలతో పాటు గుంటూరు, పొన్నూరు, చీరాల, పర్చూరు వివిధ ప్రాంతాల ప్రజలు సూర్యలంక సముద్రంలో స్నానాలాచరించి తమ భక్తిని చాటుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తెల్లవారుజాము నుంచే సూర్యలంక సముద్ర తీరానికి యాత్రికులు చేరుకున్నారు. వివిధ రకాల తినుబండారాలు తీసుకొచ్చి స్నానాలు ఆచరించారు. ప్రతి ఏడాది పండుగ ముగించుకున్న తర్వాత రోజు పవిత్ర సముద్ర స్నానాలు ఆచరిస్తుండటం విశేషం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీటి తొట్టెల నిర్మాణాలతో పశువులకు గ్రామాలలో నీటి సమస్య తీరుతుంది. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. పేదలను లక్షాధికారులను చేయటమే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. శ్రీ బండ్లమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.